వినాయకుని పూజలో తప్పనిసరిగా సమర్పించే ప్రసాదం ఏమిటో మీకు తెలుసా? అదేనండి దద్దోజనం. దీనిని చాలామంది అనేక రకాలుగా తయారు చేస్తారు. తయారీ విధానాన్ని చూసేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ శరణ్య వ్లాగ్స్. రుచికరమైన వంటకాలు, మినీ గార్డెన్ విశేషాలు, హోమ్మేడ్ రెమెడీస్ టిప్స్ అన్నిటి కోసం ఒకటే ఛానల్ శరణ్య వ్లాగ్స్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో ముందుగా గణేషుని ప్రసాదం కోసం మనం దద్దోజనం ప్రిపేర్ చేయాలండి. దానికోసము నేను బియ్యం తీసి కడిగాను. దీన్ని ఒక 10-15 మినిట్స్ మనం నానబెట్టామనుకోండి అన్నం ఇంకా బాగుంటుంది. స్వామివారికి ఇష్టమైన దద్దోజనాన్ని కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేయాలో సింపుల్గా చూసేద్దాం. సో ఫస్ట్ మనం బియ్యం కడిగి పెట్టేసాం కదండి, అది కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం పెట్టేసేయాలండి. సో చిన్న మంట మీద పెట్టేసేయండి, మరీ పెద్ద మంట పెట్టొద్దాం. సో మనకి అంటే కుక్కర్ విజిల్ వచ్చేసిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాతే మీరు క్యాప్ ఓపెన్ చేయండి. లేదు అని అంటే పేలిపోయే ప్రమాదం ఉంటుంది. సో అది ప్రెషర్ అంతా పోయేలాగా చూడండి అన్నం మాత్రం చాలా బాగా కుక్ అయిపోయింది. సో ఒక బాణీ తీసాను. దేవుడి నైవేద్యం కదండి, మరి దేనితో తాలింపు? ఆవు నెయ్యి కదా తీసుకొచ్చాను. తాలింపు గిన్నె వేడయ్యాక 3 స్పూన్స్ ఆవు నెయ్యి వేసానండి. ఇది నేను నైవేద్యం కోసం కాబట్టి నెయ్యి అన్నది ఒక బాటిల్లో సపరేట్గా పెట్టేస్తానండి. మనం ఇంట్లో రెగ్యులర్గా వాడేది దీనికి అస్సలు యూస్ చేయను. అండ్ తాలింపు కోసము పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మిరియాలు అండ్ శనగపప్పు, మినప్పప్పు వాష్ చేసి పెట్టేశానండి. సో మనకి నెయ్యి అన్నది కంప్లీట్గా వేడైపోయింది కదా. సో ఫస్ట్ ఆవాలు వేయాలి. ఆవాలు చిటపట ఆడుతున్న సమయం ఇప్పుడు జీలకర్ర వేయాలి అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న తాలింపు అన్నీ కూడా ఒకటేసారి వేయాలండి. నేను మీకు తెలుసు కదండి, నేను పుదీనా కూడా వేస్తాను అని. సో కరివేపాకుతో పాటు పుదీనా అండ్ మినప్పప్పు, శనగపప్పు కడిగి పెట్టేసాం కదండి, అది కూడా వేసాను. ఇది మనం దద్దోజనంలోకి కాబట్టి తాలింపు కొంచెము పప్పు మాడాలి అని అనను, కాకపోతే చక్కగా వేగాలి. పప్పు అన్నది కొంచెము రెడ్డిష్ గోల్డెనిష్ కలర్లోకి రావాలండి. అండ్ ఇందులో కొంతమంది ఇంగువ వేస్తారు. నా దగ్గర ప్రజెంట్ అయిపోయింది, సో నేను ఇంగువ వేయలేదు. బట్ మనం కట్ చేసి పెట్టుకున్న తాలింపు దినుసులు ఉన్నాయి కదండి, చూడండి అది చాలా చక్కగా గోలాయి. అంతేనండి, దద్దోజనానికి తాలింపు ప్రిపేర్ అయిపోయింది. సో ఇది పక్కకు పెట్టి లైట్ కొంచెం చల్లారనివ్వాలండి. సో ఇది పక్కకు పెట్టేశాను. అండ్ ఇప్పుడు దద్దోజనం ఏంటి అంటే పాలు అండ్ పెరుగుతో పాటు నేను దద్దోజనం చేస్తున్నానండి. ఓన్లీ పెరుగు కాదు, పాలు అండ్ పెరుగు కూడా తీసుకొచ్చాను. అండ్ మనకి అన్నం మాత్రము చల్లారిపోవాలండి. సో నేను ఆల్రెడీ ఉప్పు వేసి కలిపేసాను అండ్ ఇప్పుడు పాలు వేసి కూడా కలుపుతున్నాను. సో అన్నం మాత్రం చల్లారాలి, వేడిగా ఉన్న అన్నం కాదండి. అన్నం మాత్రం చల్లారిన తర్వాత ఉప్పు వేసాను. సో దద్దోజనంలోకి ఉప్పు ఉంటుంది కదండి, సో ఉప్పు వేసాను అండ్ పాలు, పెరుగు రెండు కూడా కలిపానండి. సో ఇది మాత్రము కొంచెం స్లోగా చిక్కగా కలిపేసేయాలండి. దద్దోజనంలో మనకి పెరుగు ఎంత ఎక్కువగా ఉంటే మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుంది. అండ్ దానితో పాటుగా మనకి పాలు కూడా ఉంటే అవి ఇంకా బాగుంటుందండి టేస్ట్. నా ఛానల్ని చూస్తున్న మన వ్యూవర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, నాకు అక్కడ వ్యూస్లలో తెలిసిపోతుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి అండ్ కామెంట్లో కూడా మీరు ఎలాంటి ప్రాసెస్లో చేస్తారు, నేను చేసిన ప్రాసెస్ ఎలా ఉంది, థ్యాంక్ యూ, గుడ్, ఓకే, హ్యాపీ, ఇంకొక ప్రాసెస్లో ట్రై చేయండి. సో మన ఛానల్లో డిలీషియస్ కుకింగ్తో పాటు గార్డెనింగ్, మనీ సేవింగ్ టిప్స్, గోల్డ్ పర్చేసింగ్ టిప్స్, డిఐవైస్ అండ్ హోమ్ మేడ్ రెసిపీస్ లైక్ చిన్నవి అండ్ క్రాఫ్ట్స్ అన్నీ కూడా చూపించడం జరుగుతుందండి. అండ్ మన ఫ్యామిలీ ఇంక్రీజ్ అవ్వాలండి. సో ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ లింక్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమనండి. అండ్ ఫ్యూచర్లో గివ్ అవే కూడా ప్లాన్ చేస్తున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసి ఒక్క లైక్, సూపర్, థ్యాంక్స్, గుడ్ అని ఒక్క మెసేజ్, రివ్యూ, కామెంట్ పెడితే చాలా హ్యాపీగా ఉంటానండి. తాలింపు చల్లారిపోయింది కదండి, సో నేను ఇక్కడ పెరుగన్నంలో చక్కగా మిక్స్ చేశాను. మనకి దద్దోజనం చేయడానికి ఓన్లీ 2 స్టెప్స్ ఉంటాయండి. ఒకటి తాలింపు కరెక్ట్గా చేయాలి అండ్
పెరుగు అన్నది మనం చక్కగా కలుపుకోవాలి అండి. ఆ 2 స్టెప్స్ మనం కరెక్ట్గా ఉంటే మనకి దద్దోజనం ప్రిపేర్ అవుతుంది. దద్దోజనాన్ని చేసిన వెంట కాకుండా ఒక 10-15 మినిట్స్ దాన్ని మనం రెస్ట్ ఇచ్చామనుకోండి, అప్పుడు దాని టేస్ట్ అన్నది ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో పెరుగు అన్నది ఫర్మెంట్ అవుతుంది. సో ఇలా చూడండి, నేను దేవుడి నైవేద్యానికి బౌల్ అన్నది వాష్ చేసి పెట్టేసుకున్నాను. మనము కలిపేటప్పుడు పెరుగు చాలా లిక్విడ్గా ఉంది, బట్ ఒక 10-15 మినిట్స్ పక్కకు పెట్టాను. చూడండి ఎంత గట్టిగా అయ్యిందో. సో ఇలాగే అవుతుందండి. కాకపోతే చాలా అంటే చాలా బాగుంటుంది. రండి, మా కాలనీ గణేషుని మీకు చూపెడతాను. చూడండి, చాలా బాగా డెకరేట్ చేశారు. ఎంత బాగుందో కదండి. ఇది మా బొజ్జ గణపయ్య. కుదరదు అనుకున్నాను, కానీ కుంకుమార్చనకి రెడీ అయ్యాను అండ్ నా చేత నైవేద్యం వండానండి. నిజం చెప్పాలా అండి, నాకు గణేషునికి నైవేద్యం వండాను అంటేనే నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఈరోజు మా కాలనీ గణేషుని దగ్గర కుంకుమార్చన జరుగుతుందండి. సో అది మీరు కూడా చూడండి. కుంకుమార్చన చాలామంది వచ్చాము అండ్ కుంకుమార్చనకి రెడీ చేసుకున్నాము. నారాయణ నమస్తే. ఓం గౌరీ దేవతాభ్యో నమః మహేశ్వరతాభ్యో నమః. ఉద్యోగ స్నానం సమర్పయామి. ఓం శ్రీ మహాకాళీ మహాసరస్వతే మహాగౌరీ దేవతాభ్యో స్నానం సమర్పయామి. ఓం ఆపో ఇష్టామయో భువః మహే రాణాచక్షే యోగశ్రీమదమదః మహే రాణాచక్షే యోగశ్రీమదమదః भावेते उषादेवमातस्मदारम्भ नमवाहवते प्रबोधनादातः ओम सहस्रशीर्षा वर्षः सहस्राक्षसहस्रपादे सभुविश्रुतविश्वा अतिशाङ्कुलम्बुज एवेदहुं सर्वं यद्भूतमित्रवभ्यमुधामृतत्वशेषामः यदन्नेनाद्रिभुते एतावामस्त्वमेवतोधायां च पुरुषः पादौ सविश्वभूतानि त्रिपादाश्चमुदन्दिभिः त्रिपादपुरुषः पादौ सवात्मः ततो विश्वध्यागमने नाशनाशने अभितस्मात् विराजजाता विराजोय पुरुषः दशादोत्तरशतवत्नाम्बरः यत्वर्षेण हारुष देवयज्ञमनुमतः. కుంకుమార్చన గణేషుని పూజ తర్వాత వచ్చిన నైవేద్యాలండి. చూడండి నా దద్దోజనం ఎంత బాగుందో. అండ్ మా వాళ్ళు చేసిన పులిహోర, పాయసన్నము, శనగలు. సో ఇవి అండి మా గణనాథుడి దగ్గర నైవేద్యాలు. మీకు ఒకసారి చూపెడదామని చెప్పి చూస్తున్నాను. నైవేద్యాన్ని చూపెడుతున్నందుకు తప్పుగా అనుకోవద్దండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శరణ్య వ్లాగ్స్.